ఫ్రెండ్స్, ఈ అబ్బాయి చదువంటే ప్రాణం. ఎంతో ఆనందంగా 3 నెలలు స్కూల్కి వెళ్లాడు. కానీ ఒకరోజు మాస్టార్ పిలిచి ఫీజు కట్టాలి, లేకపోతే స్కూల్ వదిలేయాలి అన్నారు. అతని తండ్రి చాలా పేదవాడు. 3 నెలలుగా ఫీజు కట్టే పరిస్థితి లేదు. పరిస్థితులు అంత దారుణంగా ఉండేవి. కొన్నిసార్లు తినడానికేమీ లేక ఆకలితో మట్టినే తినాల్సి వచ్చేది. ఇవన్నీ చూసిన అబ్బాయి ఎవ్వరికీ చెప్పకుండా తానే స్కూల్ మానేశాడు. స్కూల్ వదిలిన తర్వాత ఊర్లో పాడైపోయిన రేడియోలు సరిచేయటం మొదలుపెట్టాడు. ఒకరోజు పాత కబాడ్లోంచి సామాన్ తీసుకుని ఒక చిన్న పంకా తయారు చేశాడు. దాని వైరు రేడియోకి కలిపాడు. తర్వాత ఇంకో అబ్బాయిని పిలిచి తలుపు తెరువు అన్నాడు. తలుపు తెరిచిన వెంటనే గాలి బలంగా లోపలికొచ్చింది. పంకా వేగంగా తిరగడం మొదలైంది. అందరూ చూస్తుండగానే కొద్దిసేపటికి పాడైన రేడియో పనిచేయటం మొదలైంది. ఇది చూసి ఊరివాళ్లంతా షాక్ అయ్యారు. ఈ అబ్బాయి ఆలోచన అందరికీ భిన్నమని అర్థమైంది. అతనేదో పెద్ద పని చెయ్యాలనుకుంటున్నాడు. అతని ఊర్లో ఎన్నేళ్లుగా వర్షం పడలేదు. నీరు లేక పంటలు ఎండిపోతున్నాయి. ఒకరోజు అదే రేడియోని తండ్రి దగ్గరకు తీసుకెళ్లి చిన్న పంకా మోటార్కి కలిపి చూపించాడు. రేడియో మళ్లీ ఆన్ అయింది. అప్పుడు అబ్బాయి, నాన్న, ఈ చిన్న మోటార్ తక్కువ శక్తితోనే రేడియో నడిపేస్తోంది. నేను పెద్ద మోటార్ తయారు చేస్తే ఇంకా ఎక్కువ శక్తి వస్తుంది అన్నాడు. తండ్రికి అర్థం కాలేదు. అప్పుడు అబ్బాయి, నాన్న, మీ సైకిల్ ఇవ్వండి, దాన్ని కట్ చేసి పెద్ద మోటార్ చేస్తాను. భూమి లోపల నుంచి నీరు తీస్తాం, మన పంటలు బతుకుతాయి అన్నాడు. ఇది విన్న తండ్రికి కోపం వచ్చి అబ్బాయిని కొట్టి, స్కూల్ మానేసి ఇప్పుడు ఈ పనికిరాని పనుల్లో టైం వృధా చేస్తున్నావా అని అరిచాడు. అబ్బాయికి చాలా బాధ వేసింది. తండ్రి అతను చేసిన మోటార్ని కూడా విరగ్గొట్టాడు. కానీ ఆ అబ్బాయి వెనక్కి తగ్గలేదు. రోజూ తండ్రిని సైకిల్ ఇవ్వమని అడుగుతూనే ఉన్నాడు. పేదరికం వల్ల తండ్రి ఎప్పుడూ మానేవాడు. చివరికి ఒక రోజు తండ్రే వచ్చి, సరేరా, నీకు సైకిల్ ఇవ్వడానికి నేను ఒప్పుకుంటున్నాను అని చెప్తుంటాడు.